ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రంజాన్ పవిత్ర మాసాన్ని సందర్భంగా ముస్లిం సోదరులందరికీ అలాగే మిగిలిన ప్రజానీకి మొత్తానికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రంజాన్ నెల రోజుల పాటు కఠినతరంగా ముస్లిం సోదరులందరూ ఒక్క పొద్దుతో అంటే ఒక్క పూట భోజనంతో దాదాపు 14 గంటలు ఏమీ తినకుండా నీళ్లు కూడా తాగకుండా ఉమ్మి కూడా లోపలికి తీసుకోకుండా అటువంటి కఠిన తరమైనటువంటి దీక్ష ఈ నెల రోజుల పాటు పాటిస్తారు. ప్రధాన కారణం ఏంటంటే ఈ రంజాన్ పురస్కరించుకుని ఆకలి బాధ ఎలా ఉందో అర్థం చేసుకోవటం, మంచినీళ్ళు లేనప్పుడు బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవటం, మరోవైపు ఉన్నవాడు లేనివాడు ఆకలి ముందు అందరూ సమానమైన ఒక సందేశం ఇవ్వటం, ఇటువంటి అనేక విషయాలు ఈ నెల రోజుల వలన ఆ విధంగా అనేక విషయాలపైన అవగాహన పెరిగి తద్వారా ప్రజానీకం పట్ల, ప్రజల పట్ల, మరొకరి పట్ల మన సానుభూతి, కరుణ, ప్రేమ పెరిగే విధంగా ఇది దోహదం అవుతుంది. ఆ విధంగా ఈ రంజాన్ వలన, రంజాన్ అంటే ప్రతి పేదవాడు ఆకలి బాధ లేకుండా ఉండాలనేది దీని ప్రధాన అర్థం. ఆ విధమైనటువంటి ఈ రంజాన్ సందర్భాన్ని పురస్కరించుకుని అందరికీ, ఒక ముస్లింలే కాదు, ఏ దేవుడైనా సరే, అల్లా అయినా సరే, జీసస్ అయినా, లేకపోతే విష్ణు భగవాన్ అయినా, లేకపోతే శివుడైనా, ఇంకా సిక్ అయినా, ఇంకా గౌతమ బుద్ధుడైనా, ఎవరైనా సరే ప్రజల మంచి కోసం ఏ మతాన్నైనా ఏదని చెప్పారు, దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అలా దుర్వినియోగం చేయకుండా అందరూ అన్నదమ్ములాగా మన భారతదేశం బహుళ భిన్నమైన సంస్కృతులు, బహుళ మతాలు, బహుళ జాతులు, బహుళ కులాలకు ఇది నెలవు భారతదేశం. ఇక్కడ అందరూ ఆ విధంగా మంచి అందరూ కలిసిమెలిసి ఉండే ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు కొనసాగిద్దామని తెలియజేస్తూ పేద ముస్లింలని పైకి తీసుకురావడానికి ప్రభుత్వం వాళ్ళ సంక్షేమానికి అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దళితుల కంటే కూడా ఈనాడు ముస్లింలు పేదరికంలో ఉన్నారు. ఈ అన్ని అంశాలను పరిగణలో తీసుకుని తద్వారా ముస్లింలు కూడా మిగిలిన స్రవంతిలో సమానంగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను ముస్లిం సోదరుల తరఫున ప్రభుత్వాన్ని కోరుతూ అంతిమంగా ముస్లిం సోదరులకు మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.